పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు. ప్రతి ఒక్కరూ లేఖనాలను తెరిచి చూసే ప్రయత్నం చేయండి. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించిన పిమ్మట, 2వ వచనం, నా సహోదరుడైన హనానికిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలువబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పి తిని. అప్పట్లో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, ఇండ్లు ఇంకా కట్టబడలేదు. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, దయగల దేవా, కరుణావాత్సల్యములు గల మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యములో ఉన్న వాస్తవాలు ధ్యానము చేయనయింటుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని, తోడై ఉండి కాపాడతారని కోరుచు, అల్పులము, అయోగ్యులం, అపాత్రులం అయినా ప్రేమించి మీ పాద సన్నిధి మాకిచ్చి మీతో సంతోషించి ఆనందించే గొప్ప తరుణం, భాగ్యం మీరు మాకు ప్రసాదింపజేస్తున్న మీ ప్రేమకై కృతజ్ఞతలు అర్పించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృపచూపుచు మా పక్షముగా మేలు చేసే మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నెహెమ్యా గ్రంథములో మనము 6 అధ్యాయాలు ఎంతో చక్కగా దేవుని వాక్యములో నుండి మనం వినగలిగాం కదా. ఈ 6 అధ్యాయాలలో గత వర్తమానంలో 17 నుండి 19 వచనంలో నెహెమ్యాను భయపెట్టుటకు టోబియా పత్రికలు పంపుటను గుర్చిన విషయాన్ని మనం విన్నాం. ఇప్పుడు 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయంలో ముఖ్యాంశం, 7వ అధ్యాయములో ఉన్న ముఖ్యాంశాన్ని మనము తేటగా గమనిస్తే, పనివారిని నియమించి జనసంఖ్య చేయుట అనేది మనకు కనబడుతుంది. పనివారిని నియమించి జనసంఖ్య చేయుట. ఇందులో దాదాపుగా 73 వచనాలు ఉన్నాయి. 73 వచనాలు. 1 నుండి 4 వచనాలు పనివారిని, అధిపతులను నియమించుట. 1 నుంచి 4 వచనాలు పనివారిని, అధిపతులను నియమించుట. 5 నుండి 73 వచనాలు జనసంఖ్య చేయుట. 1 నుంచి 4 వచనాలు పనివారిని, అధిపతులను నియమించుట. 5 నుండి 73 వచనాలు జనసంఖ్య చేయుట. ఇక 5 నుండి మరలా ఓ 4 భాగాలు 73 వచనాలను కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే 5 నుండి 38 వచనాలు. 5 నుండి 38 వచనాలు జెరుబ్బాబేలుతో వచ్చిన జనుల వంశావళులు. 5 నుండి 38 వచనాలు జెరుబ్బాబేలుతో వచ్చిన జనుల వంశావళులు. 39 నుండి 67 వచనాలు 39 నుండి 67 వచనాలు యాజకుల యొక్క, లేవీల యొక్క
వంశావళులు. యాజకుల యొక్క, లేవీల యొక్క వంశావళులు. ఇక 68 నుండి 69 జంతువుల సంఖ్య. 68 నుండి 69 జంతువుల సంఖ్య. ఇక 70 నుండి 73 అధికారులను, ప్రధానులను, సామాన్య జనులను, సేవ కొరకు ఇచ్చిన కానుకల వివరణ. అధికారులను, ప్రధానులను, సామాన్య జనులను, సేవ కొరకు ఇచ్చిన కానుకల వివరణ అనేది మనకు కనబడుతుంది. ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవికతను మనము గమనించాలి. సరే, ఈ దినాన 1 నుండి 4 వచనాలలో పనివారిని, అధిపతులను నియమించుటను గూర్చిన విషయాన్ని మనము చూస్తాం. పని పూర్తి కాగానే నెహెమ్యా దేవుని మందిరమందలి సేవ నిమిత్తం ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించారు అని మొదటి వచనములో చూస్తాం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, 7వ అధ్యాయం 1వ వచనం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట అని మనం చూస్తాం. కనుక పని ఎప్పుడైతే పూర్తయిపోయిందో అప్పుడు నెహెమ్యా దేవుని మందిర సేవ నిమిత్తం ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించినట్లుగా చూస్తాం. ఇక తర్వాత 2వ వచనం. తరువాత నా సహోదరుడైన హనానికిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. కాబట్టి ఈ హనన్యా ఎవరు అనన్నప్పుడు అధికారి అనే మాట మనము చూస్తున్నాం. తర్వాత అధికారులను నియమించాడు కదా. మొదట ఎవరిని? ద్వారపాలకులు, గాయకులను, లేవీలను నియమించారు. తరువాత అధికారులను నియమించారు. మరి ఈ ద్వారపాలకులు, గాయకులను గూర్చిన విషయాలు దినవృత్తాంతముల గ్రంథంలో మనము చూడొచ్చండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదివితే, ద్వారపాలకులను గూర్చి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 27. వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచు పని వారిదే. వీరెవరు? ద్వారపాలకులు. ఇంకా వివరంగా 26వ అధ్యాయం, అదే గ్రంథం 26వ అధ్యాయం 12 నుండి 19 వచనాలలో మనము చూడవచ్చు. దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతులను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్పష్టంగా వ్రాయబడిన ఈ సత్యాలు మనము గుర్తించాలి. దైవ లేఖనములో యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి అని మనం చూస్తాం. సరే, మెట్టుకు ఏదేమైనా ఈ ద్వారపాలకులను గూర్చి, గాయకులను గూర్చి చాలా వివరంగా చెప్పబడిన మాట మనము చూస్తాం. ఇక 23 నుండి 25 అధ్యాయాలలో
దావీదు ముందుగానే నియమించాడు. ఏది 23 నుండి 25 అధ్యాయాలలో దావీదు ముందుగానే నియమించాడు. దానిని బట్టి ఇప్పుడు నెహెమ్యా కూడా వారిని నియమించెనని చెప్పవచ్చు. అంటే పితరుడైన దావీదు చేసినట్లు గాని ఆయన నియమించినట్లు గాని ఈయన కూడా నియమించాడని మనము చెప్పొచ్చు. మరి దానికంటే ముందు లేవీయులను మోషే నియమించాడు. దానికంటే ముందు ఎవరు? మోషే నియమించాడు కదా. మోషే నియమించాడు. సంఖ్యాకాండములో 8వ అధ్యాయం 5 నుండి 26 వచనాలు మీరు చదువుకోండి తర్వాత, ఇప్పుడు కాదు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 5 నుండి 26 వచనాలు. అంటే మొదట మోషే నియమించాడు, తరువాత దావీదు నియమించాడు, ఆ తరువాత నెహెమ్యా నియమించాడు. అయితే ఇప్పుడు సంఘములో పనివారిని నియమించిన వారు ప్రభువైన యేసు క్రీస్తే. సంఘములో కూడా కొందరిని నియమించాలి. ఏ పనికి వారిని నియమించాలి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 7 నుండి 13 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 13 వచనాలలో మనము ఆలోచన చేయొచ్చు. ఎవరెవరిని నియమించారో అక్కడ వ్రాయబడినటువంటి సత్యాలు మనము గుర్తించవచ్చు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఇలాగున మనము 13 వచనాలు, ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. 10వ వచనం, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఎలాగు నియమించాను అన్నాడు. చూశారా? ఇక ఎలాగు నియమించాడు? పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించను అని దైవలేఖనంలో చూస్తున్నాం. కనుక దేవుడు ఒక్కొక్కరిని ఆయన నియమించినట్లుగా దైవలేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వీరిని నియమించినట్లుగా చూస్తాం. అలాగే పరిశుద్ధాత్మ అపోస్తలులను నియమించినట్లుగా అపోస్తల కార్యాల్లోనే వ్రాయబడింది. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 1 నుండి 4 వచనాలలో వ్రాయబడిన మాట. అంత్యోకయనున్న సంఘములో బర్నబా, నిగోరు అనబడిన సునియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మనయును, సౌలను, ప్రవక్తలను, బోధకులను ఉండిరి అని వ్రాయబడింది. 3వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూశారా? పరిశుద్ధాత్మ వారిని ప్రత్యేకపరచమని చెప్పినట్లుగా దైవలేఖనంలో మనము చూస్తాం. నిజమే. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, నోట్ దిస్ పాయింట్, వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. ప్రియులారా, వారు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు కదా. కనుక నియమించిన వాడు యేసుక్రీస్తు, పంపినవాడు పరిశుద్ధాత్మ అని మనకు అర్థమవుతుంది. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం
20వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉన్నది. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. 28వ వచనంలో పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచాడో అనే మాట. అంటే దేవుడు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన ఇష్టపడినట్టుగా లేఖనంలో మనము చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో. పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని చెప్పాడు. చూశారా? దైవలేఖనములో వ్రాయబడిన ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో. కనుక అధ్యక్షులను ఉంచాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని చెప్పాడు. నిజమే ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దావీదు, మోషే వీరిద్దరు ఉన్నారు కదా, వీరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నారు. ఎవరు? మోషే, దావీదు, లేక దావీదు, మోషే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగాను, నెహెమ్యా పరిశుద్ధాత్మకు పోలికగాను ఉన్నాడు. అర్థమైందా? నెహెమ్యా పరిశుద్ధాత్మ పోలికగా ఉన్నాడు. మరి ద్వారపాలకులు, గాయకులు, లేవీయులు ఉన్నారు కదా, వారు అధికారులు, సంఘములో పనిచేయు వారికి సాదృశ్యంగా ఉన్నారు. దావీదు, మోషేలు ఎవరికి? యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. నెహెమ్యా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నారు. మరి ద్వారపాలకులు, గాయకులు, లేవీయులు వీరు అధికారులు, సంఘములో పనివారికి సాదృశ్యంగా ఉన్నారు. చూశారా? దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సత్యం. ఇందులో ఒకటి ద్వారపాలకులు. వీరు ద్వారపాలకులు. 3వ వచనంలో చూస్తాం. 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మపు తలుపులు తీయకూడదు, మరియు జనుల దగ్గర నిలువబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలననియు, ఇదియోగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలనని చెప్పి తిని. అంటే ఈ ద్వారపాలకులు ఎవరు అంటే, వీరు ద్వారము తెరచుట, మోయుట వీరి పని అని ఈ 3వ వచనంలో మనకు అర్థమవుతుంది. ద్వారము తెరచుట, మోయుట. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో కూడా 9వ అధ్యాయం 27వ వచనం మనం ఇందాక చదువుకున్నాం కదా, మనం అక్కడ చూస్తాం. ఈ ద్వారపాలకులు స్వార్థికులకు పోలికగా ఉన్నారండి. ఈ ద్వారపాలకులు ఎవరికి? స్వార్థికులకు పోలికగా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మొదట ప్రభు పేతురుకి ఇచ్చాడు. అవును కదా? మొదట ఎవరికి ఇచ్చాడండి? పేతురుకి ఇచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం
19వ వచనములో రాయబడిన మాట చూడండి. తాళపు చెవులు మొదట ఎవరికి ఇచ్చాడు ఆయన? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాడు. అర్థమైందా? దైవ గ్రంథములో వ్రాయబడిన ఈ సత్యాన్ని మీరు తేటగా గమనించాలి. పరలోకపు తాళపు చెవులు, రాజ్యం యొక్క తాళపు చెవులు మొదట పేతురుకి ఇచ్చాడు. ఆ తాళపు చెవులు పేతురు యూదులు ప్రవేశించుటకు పెంతెకొస్తు దినమున దాన్ని తెరిచాడు. యూదులు ప్రవేశించుటకు పెంతెకొస్తు దినమున తెరచినట్లుగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 14 నుండి 42 వచనాల్లో మనం చూడొచ్చు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 14 నుండి 42 వచనాలు. నిజంగా అక్కడ 17 దేశాల వారు చేరి వచ్చినట్లుగా మనము చూస్తాం. 17 దేశాల వారు చేరి వచ్చారు. ఎంత విశేషమైన విషయం! 17 దేశాల వారు. ఆ తరువాత అన్యులు ప్రవేశించుటకు కొర్నేలి ఇంటి వారి మధ్య తెరచెను. తాళపు చెవి అంటే అధికారం అని అర్థం అండి. అసలు తాళపు చెవి అనగా అధికారము అని అర్థం. కనుక దేవుని వాక్యములో అన్యులు ప్రవేశించుటకు కొర్నేలి ఇంటి వారి మధ్య తెరచెను. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 33 నుండి 48 వచనాలు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 33 నుండి 48 వచనాలు మనం చదవచ్చు. సహజంగా లోకమందు 2 జనాంగముల వారు ఉంటారు. మంచిదమ్మా, నీ వచ్చినది మంచిది. నువ్వు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పారు. అందుకు పేతురు నోరు తెరిచి చెప్పాడు. సరే, వర్తమానం ఎవరెవరు కూడి ఉన్నారు? కొర్నేలి ఇంటివారు, కొర్నేలి బంధువులు, తన ముఖ్య స్నేహితులు అందరూ చేరుకున్నారని పై వచనాల్లో మనం చూస్తాం. సరే, ఇక్కడ 2 జనాంగముల మధ్య ద్వారము తెరవబడింది. అది కొనసాగుతూనే ఉంది. తరువాత ప్రభు శిష్యులందరికీ ఈ అధికారము ఇచ్చాను. అదే తాళపు చెవి ఎవరెవరికి ఇచ్చాడు? శిష్యులందరికీ ఇచ్చాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేసి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నింటినీ వారికి బోధించుడి అని చెప్పాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. పేతురు ద్వారా తెరువబడిన తరువాత ప్రభు శిష్యులు సర్వలోకములో సువార్త ప్రకటించిరి. శిష్యులుగా చేసి సంఘములను స్థాపించుచుండిరి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 21 నుండి 27 వచనాలు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 21 నుండి 27 వచనాలు. కాబట్టి జాగ్రత్తగా మనము గమనించినట్లయితే సర్వలోకములో సువార్త ప్రకటించిన సువార్తికులుగా చూస్తాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకు వచ్చి అంత్యొకయును తిరిగి వచ్చిరి అనే మాట మనం చూస్తాం. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసం మీద నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములు ప్రవేశింపవలని వారిని హెచ్చరించినట్లు ఇలాగ 27 వచనాలు మనం చదువుకోవాలి చాలు. ప్రతి సంఘములో వారికి పెద్దలను కూడా ఏర్పాటు చేసినట్లుగా దైవ లేఖనంలో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దావీదు కాలమందేమో ద్వారపాలకులు 4000 మంది ఉన్నారు. దావీదు కాలమందు ద్వారపాలకులు 4000 మంది నియమించబడ్డారండి.
దినవృత్తాంతముల మొదటి గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. 23వ అధ్యాయం 5వ వచనం. ఎంతమంది ఉన్నారు? 4,000 మంది నియమించబడ్డారు. మరి నేటి దినాలలో సువార్త ప్రకటించువారు అధిక సంఖ్యలో ఉండాలి. అధిక సంఖ్యలో ఉండాలి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషంతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. 4,000 మంది ద్వారపాలకులటండి. ఎంత గొప్ప సంగతి! ప్రియులారా, మనము ఆలోచన చేయాలి. సువార్త ప్రకటించుటలో చక్కని మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ప్రార్థించి సువార్త ప్రకటించాడు కదా. లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో ఆయన ప్రార్థించారు, ఆయన ప్రకటించారు. ప్రార్థన, ప్రకటన. నిజమే కదా. రాత్రి అందు నీకోదేముతో మాట్లాడినట్లుగా చూస్తాం. యోహాను సువార్త 3:1 నుండి 21 వచనం. పగటి వేళ సమరయ స్త్రీతో మాట్లాడినట్లుగా చూస్తాం. అంటే రాత్రి పని చేశాడు ఆయన, పగలు కూడా పని చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 4 నుండి 40 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 4 నుండి 40 వచనాలు. అలసి ఉన్నప్పటికీ సువార్త ప్రకటించాడు ఆయన కదండి. ప్రార్థించి సువార్త ప్రకటించాడు. రాత్రి ప్రకటించాడు ఆయన, పగలు ప్రకటించాడు ఆయన. అలసి ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రకటించినట్లుగా చూస్తాం. ఇక అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించుటలో చక్కని మాదిరి ఆయన. ఎందుకంటే ఆయన కన్నీళ్లు విడుచుచు బహిరంగంగాను ఇంటింటను ప్రతి మనుషునికి మానకా సువార్త చెప్పాడండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 19 నుండి 32 వచనాలు చదువుకోండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 19 నుండి 32 వచనాలు. తన ప్రాణము కంటే సువార్త ప్రకటించుట ముఖ్యమని ఎంచాడు. ప్రాణము కంటే సువార్త ప్రకటనే ముఖ్యముగా ఎంచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16 నుండి 22 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16 నుండి 22 వచనాలు. ఆత్మల సంపాదనే చాలా ప్రాముఖ్యమైన గురిగా పనిచేశాడు. ఆత్మల సంపాదనే. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనే ఒక గొప్ప భారముతో ఆయన పనిచేశాడు. ఆత్మల సంపాదనే చాలా ప్రాముఖ్యమైన గురిగా పనిచేశాడు. అనేకుల రక్షణ కొరకు ప్రార్థించి పనిచేశాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. రోమపత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 10వ అధ్యాయం 1వ వచనం మనము గమనిస్తే మనకు అర్థమయ్యే సత్యం అది. ఆ దినాలలో నిజంగా పౌలు ఆసియాలో, ఐరోపాలో 2 ఖండములలో విగ్రహారాధికుల మధ్య సువార్త ప్రకటించి అనేక సంఘములు స్థాపించాడండి. సరే, మంచిది. ఆ దినాలలో పౌలు ఆసియాలో, ఐరోపాలో 2 ఖండములలో విగ్రహారాధికుల మధ్య సువార్త ప్రకటించి అనేక సంఘములను స్థాపించాడు. అది మొదలుకొని సంఘ చరిత్ర యందు సుప్రసిద్ధులకు దైవ సేవకులు విరివిగా సువార్త ప్రకటించినట్లుగా చూస్తాం. బంగారు నోరు గలవాడను అని అర్థమిస్తే క్రిసోస్తం, ఆంబ్రోస్, అగస్టీను, సావనరోలా, లూథరు, కాల్విన్, వెస్లీ, వైట్ షీల్డ్, డిఎల్ మూడీ, చార్లెస్ జి పిన్ని, స్పర్జన్, బిల్లీ గ్రహం గారు దివ్యముగా సువార్త ప్రకటించి లక్షలాది ఆత్మలను సంపాదించి సంఘములను స్థాపించిరి. నేటి సంఘము యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటండి? సువార్త ప్రకటన, సువార్త ప్రకటించుట. సువార్త సేవలు ప్రేరేపించి నడిపించేవాడెవరు? పరిశుద్ధాత్ముడే.
అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 29, 8వ అధ్యాయం 29, 13వ అధ్యాయం 1-4 వచనాలు. ఇంకా విస్తారమైన సువార్త ప్రకటించవలసిన అవసరత ఎంతో ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, నడిపింపుతో సువార్త లేని స్థలాలలో సువార్త ప్రకటించి సంఘాలు స్థాపించుటకు అనేక మంది యువకులు ముందుకు రావలసిన అవసరత ఉన్నది, ఎంతో ఉన్నది. అనేకులను పంపవలసిన బాధ్యత సంఘముల మీద ఉన్నది. అలాగూ ప్రభు కార్యాలలో కొనసాగటం ఎంతైనా ఆశీర్వాదం. సంఘం ఎప్పుడు నిద్రపోతూ ఉండకూడదో, అర్థమైందండి? పరుగెత్తుకొని పోయినట్లుగా చూస్తున్నాం. సంఘం ఎప్పుడు నిద్రపోకూడదు. ఎక్కడో ఒక చోట దేవుని పని చేస్తూనే ఉండాల, సువార్త పని. ప్రియులారా, నిజంగా మరి రేపు ఎల్లుండి మనం చాలా దూర ప్రాంతాలలో సువార్త పరిచర్య ప్రారంభించాం. ఆ ప్రాంతాలకు వెళ్తున్నాం. ఎందుకు? ఒక భారం. ఇది నా ప్రభు పని. ప్రాణమున్నంత వరకు ప్రభు కొరకు పని చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. అలాగున సంఘాల వారు సంఘాలతో ప్రేరేపించాలి, సంఘాలను ప్రేరేపించాలి. వారు కొంతమంది యవనస్తులను పంపాలి. మాత్రమే కాదు, సేవలో సహకారులుగా ఉండాలి. సువార్త పని యొక్క విలువ అర్థం చేసుకోవాలి. మనము ఒకటి విన్నాం, ద్వారపాలకులు, వీరు ద్వారమును తెరచుట, మూయుట వీరు పని. ప్రభు చిత్తమైతే మరొక మాట తర్వాత పాఠంలో విందాం. గాయకులు వారెవరు? గాయకులను నియమించాడు, వారు ఎవరు? ఆ సంగతులు తర్వాత విందాం. ఎట్టుకేదమైన దినాన ద్వారపాలకులు అంటే స్వార్థికులు అనే విషయాన్ని మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. కొత్త నిబంధనలు దేవాది దేవుడు కొన్ని పేర్లను భక్తులైన వారికి ఇచ్చాడు. అధ్యక్షులకు, స్వార్థికులకు, ఉపదేశకులకు కొన్ని పేర్లున్నాయి. ఆ పేర్ల వివరాలు ప్రభు చిత్తమైతే మనం వినొచ్చు. అయితే మనం ఏం చేయాలండి? ద్వారపాలకులు ఏం చేయాలి? వారు సువార్త ప్రకటన చేస్తూనే ఉండాలి, ద్వారము తెరుస్తూనే ఉండాలి, అనేకులను ప్రభు దగ్గరకు నడిపిస్తూనే ఉండాలి. దూరదేశాలు, దగ్గర దేశాలు, ఎక్కడే గాని, ఏ ప్రాంతంలోనే గాని వెళ్ళాలి, పని చెయ్యాలి. అది ఎంత గొప్ప మాట. ఆ విధంగా సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఎంతో ఎక్కువగా ప్రేమించిన దేవుడవు, మా ఎడల జాలి చేసుకున్న దేవుడవు, ఏ యోగ్యత లేని మమ్మును ప్రేమించి మీ కృపతో బలపరచి మాయందు మా ప్రభువా మీ కనికరమును చూపించినందుల కొరకై స్తోత్రము. విడువని దేవుడుగా, ఎడబాయిని దేవుడుగా, మా కన్న తండ్రిగా ఉండి మమ్మును నడిపించుచున్న మా ప్రాణప్రియుడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింప చేయండి. ప్రతివారు మీకు మహిమ తెచ్చేటట్లుగా సిద్ధపరచండి. విడువక ఎడబాయక కృప చూపండి. మాకు చాలిన దేవుడవు గనుక మీ చల్లని సహాయం ఇచ్చి నడిపిస్తున్నారు. అవ్వా, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనే భారము కలిగిన వారిని లేవనెత్తండి. సువార్త ప్రకటిస్తే నాకు జీతమున్నది అనే ఒక గొప్ప గురి వారికి దయచేయండి. ప్రతి విషయంలో తగిన మీ సహాయం ఇచ్చి మేలు కలిగించి మహిమ పొందుతారని, తోడై ఉంటారని, విడువక ఎడబాయక కృప చూపుతారని ప్రార్థన చేస్తూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.